రైతు మహాసోదరులకు మృగశిర కార్తి శుభాకాంక్షలండి. సో ఈ యొక్క మృగశిర కార్తిలో మనకు భూమి పులకరించేలా కావలసినంత మొత్తంలో వర్షాలు నమోదయ్యి భూమి పులకరించేలా దుక్కులన్నీ నిండుగా పడే విధంగా ప్రతి ఒక్క చోట మంచి వర్షాలు నమోదయ్యి ఈ సంవత్సరం పంట వేయడానికి శ్రీకారం చుట్టాలని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్క రైతు మహాసోదరులకి మరొకసారి మృగశిర కార్తి శుభాకాంక్షలండి. సో ఈ మృగశిర కార్తిలో ఎంత మంచి వర్షాలు నమోదవుతాయంటే అప్పట్లో అనేవారు మృగశిర కార్తిలో ఎటువంటి విత్తనాలు వేసినా కానీ మురిగిపోతాయి అంటారు. సో అంత దారుణమైనటువంటి వర్షాలు వచ్చాయట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే అలాంటి వర్షపాతాలు అయితే నేను ఈ గత 5-6 సంవత్సరాల నుంచి అయితే చూడలేదండి. ఇంతకు ముందు అయితే ఒక 10 సంవత్సరాల క్రితం మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు, మా తాత వాళ్ళు అంటారు మృగశిర కార్తిలో పత్తి మొత్తం కూడా ఊట పడిపోయేటువంటి అవకాశం ఉండేది. అంతకుముందే మనకు రోహిణిలోనే మనం పత్తి వేసుకునే వాళ్ళు. ఈ సంవత్సరం అయినా మంచి వర్షాలు పడి మంచి దిగుబడి సాధించి రైతన్న సంతోషంగా ఉండేలా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ మారుతి రైతు నేస్తం హుసేన్ నాయక్ అండి. థ్యాంక్ యూ.